హలో అండి, అందరికీ నమస్కారం. మేము కరోనా టైం నుంచి స్టార్ హెల్త్ కడుతున్నాము. తర్వాత కొన్ని కారణాల వల్ల కట్టకూడదు అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. తర్వాత ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నామని అడిగితే హాస్పిటల్ బిల్లును చూసి సరే ఏదైనా సరే మళ్ళీ కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ కంటిన్యూ చేసాము. తర్వాత అనుకోకుండా ఈ మధ్యన నాకు కాలుకి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. ఆ దెబ్బలు తగిలినాయి ఇమ్మీడియట్లీగా హాస్పిటల్లో చేరిన తర్వాత వాళ్ళు 70,000 రూపాయల దాకా అవుద్దని చెప్పేసి అన్నారు. మేము చేరిన వెంటనే ట్రీట్మెంట్ కోసం ఆ రోజే 35,000 రూపాయలు వేశారు స్టార్ హెల్త్ వాళ్ళు. ట్రీట్మెంట్ జరిగింది. డిశ్చార్జ్ రోజు మిగతా మొత్తం అమౌంట్ 70,000 రూపాయల దాకా హాస్పిటల్ వాళ్ళు ఛార్జ్ చేశారు. ఆ మొత్తం అమౌంట్ స్టార్ హెల్త్ వాళ్ళు చెల్లించడం జరిగింది. రోజు మేము ఆ దెబ్బ తగిలినప్పుడు ఆ సమయంలో మా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి అలా ఉండింది అప్పుడు. కానీ స్టార్ హెల్త్ వల్ల చాలా సమయానికి చాలా మమ్మల్ని ఆదుకుంది. దానికి మాత్రం చాలా ఇది కట్టడం వల్ల ఎంత బెనిఫిట్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. మా ఉద్దేశం అది. ఎవరైనా సరే బ్యాక్ సపోర్ట్, ఇది ఎవరికైనా సపోర్ట్గా ఈ స్టార్ హెల్త్ ఇటువంటివి ఉండాలి. ఇప్పుడున్న కాలంలో మాత్రం ఉండాలి అని నా ఉద్దేశం.